तेलंगाना के वजीर फिनांस हरीश राव ने मेदक में मीडिया से बात करते हुए वरंगल में 10वीं जमात के इम्तिहान के आगाज के बाद सवालिया पर्चा सोशल मीडिया में वायरल होने में बीजेपी के मुलविस होने का इल्जाम लगाया। इन्होंने कहा कि बीजेपी तुलबा की जिंदगियों से खिलवाड़ कर रही है। बीजेपी के कायदीन से कहा कि अगर उनमें हिम्मत हो तो वो सियासी तौर पर बीआरएस का मुकाबला करें, तुलबा की जिंदगियों से खिलवाड़ ना करें। इन्होंने कहा कि बीजेपी कायदीन को तालीम की अहमियत मालूम नहीं है। हरीश राव ने कहा कि वरंगल सवालिया पर्चे के मुलजिम प्रशांत का ताल्लुक बीजेपी से है। हरीश राव ने तांडूर पेपर मामले में भी बीजेपी के मुलविस होने का इल्जाम लगाया है। तरगति प्रश्न पत्र వాట్సాప్ లో ప్రచారం చేసినటువంటి ప్రశాంత్ బీజేపీ కార్యకర్తనా కాదా? సంజయ్ గారు బీజేపీ నాయకులు సూటిగా సమాధానం చెప్పాలి. ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని బండి సంజయ్ గారికి పంపించింది నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పండి. 2 గంటల్లో 142 సార్లు అతను ఫోన్లలో మాట్లాడిండు. అందులో బండి సంజయ్ గారికి కూడా ఆయన ఫోన్ చేసింది నిజమా కాదా? సమాధానం చెప్పండి. పనిగట్టుకొని ప్రశ్నపత్రాలను మీడియా గ్రూపులకు వెబ్సైట్లకు మీ ప్రోద్బలంతో పంపించింది నిజమా కాదా? చెప్పండి. ప్రశ్నపత్రం వ్యాప్తిలో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడిచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. రోజుకో ప్రశ్నపత్రం లీకేజీ పేరు మీద నువ్వు కుట్రలు పన్నింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సోషల్ మీడియాలో ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బదనాం చేసేలా పోస్టులు పెట్టింది బీజేపీ కార్యకర్త కాదా? మీరు సమాధానం